వరంగల్ ఉమ్మడి జిల్లాను కోతులు ఆగం పట్టిస్తున్నాయి. బయటకి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. గుంపులు గుంపులుగా కోతులు తిరుగుతూ స్థానికులపై దాడులు చేస్తున్నాయి. కోతుల నుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఒక్కో కోతిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టేందుకు 400తో కాంట్రాక్ట్ ఇచ్చినా కోతుల బెడద పోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా కోతుల బెడదపై మా రిపోర్టర్ కృష్ణమోహన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా కోతుల బెడద చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కోతుల బెడదకు సంబంధించి రెండు విభాగాలుగా చూస్తాము. ఒకటేమో వ్యవసాయం సంబంధించిన పంట పొలాలపైన ఆహారం కోసం దాడులు చేయడం, తర్వాత పంటను నష్టం చేయడం, తర్వాత పంటకు సంబంధించినటువంటి ప్రధానంగా మొక్కజొన్న కావచ్చు, మిర్చి, తర్వాత మామిడి లాంటి పంటల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కోతుల దాడులు. దీంతో రైతులు కూడా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్, అంటే కోతులు వచ్చినప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుంది? కోతులు వచ్చినప్పుడు భయపడిపోతుంటాము. ఆ చెట్టు ఎక్కి ఇవో కాయలన్నీ సగం తిని పడేయటం, వాటి గురించి ఇంట్లో పోయి తలిపెట్టుకోవడం తప్ప ధైర్యంగా ముందు పోయి వాటిని కొట్టడం కూడా వీలు కాదు. అసలు ఒక్కసారి కోతులు దాడి చేసినప్పుడు ఎన్ని కోతులు వస్తాయి? 2-3 వస్తాయా? ఎట్లా వస్తాయి అవన్నీ వచ్చినప్పుడు? ఒక్కోసారి 4-5 వస్తాయి, ఒక్కోసారి గుంపు వస్తుంది. గుంపు వచ్చినప్పుడు మొత్తం కవర్ చేసి పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. అప్పుడు ఇక మాకు గత్యంతరం లేక ఇంట్లో పోయి తలిపెట్టుకోవడం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. వచ్చే పరిస్థితుల్లో ఇగో కాయలు చూడండి, ఈ కాయలు మొత్తం ఇదంతా కూడా తినేసినట్టుంది కదా. తింటూనే తింటాయి, సగం తిని పడేస్తాయి. అవి ఆకలితో ఉన్న సందర్భం కాబట్టి వీలైనంత వరకు తిని ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు పడిపోతాయి. మీరు బాగా సీనియర్ సిటిజన్ చెప్పండి, అంటే ఒకప్పుడు కూడా ఎట్లా ఉండేది కోతులకు సంబంధించినటువంటి సిటీస్లలో, ఇప్పుడు ఎట్లా ఉంది? అయ్యా, గతంలో కోతులు అంటే ఎక్కడో అడవి ప్రాంతంలో గుట్టల్లో ఉండేవి. ఇప్పుడు అడవి ప్రాంతంలో గుట్టల్లో ఉండలేదు, ఇవన్నీ పల్లెటూరు మీద పడ్డాయి. అక్కడ కూడా ఆహారం దొరక్క బస్సు మీద పడుతున్నాయి. అది కోతులకున్న సమస్య. ప్రస్తుతం కోతుల సమస్య ఎక్కువనే ఉందా? ఎక్కువనే ఉంది, కోతుల సమస్య ఎక్కువనే ఉంది. అది ఏం చేయాలని మాకు అర్థం కాదు. ఏదో గవర్నమెంట్ వారు కోతులను పట్టుకొని అడవిలో వదిలిపెడతామంటారు. అడవిలో వదిలిపెట్టడంతోనే మళ్ళీ అవే వాటంతట అవే వస్తున్నాయి. వాళ్ళు వదిలిపెడుతున్నారు, తిరిగి వస్తున్నాయి ఆహారం. ఈ సమ్మర్ మొదలైందంటే మాత్రం కోతుల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది దాదాపు జూలై వరకు కూడా ఈ కోతులకు సంబంధించినటువంటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దాడులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న కోతుల సమస్య, కోతుల బెడదకు సంబంధించినటువంటి ఇష్యూ. ఓటు హైదరాబాద్ స్టూడియో.